నమస్తే. నేను మీ తేజ. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ నేపథ్యంలో అసలు ఇరాన్‌కి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయా? అసలు ఏ కంట్రీస్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఇజ్రాయెల్ అలాగే యూఎస్ఏ ఈ 2 కంట్రీస్ కూడా కలిపి కూటమిగా ఇరాన్ పైన అటాక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్‌లో చాలా మంది ప్రజలు చనిపోయారు. సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చనిపోయాడు. అండ్ కమాండర్ ఒక మిలిటరీ కమాండర్ ఆయన కూడా చనిపోయారు. చాలా మంది ముఖ్య నేతలందరూ కూడా చనిపోయారు ఇరాన్లో. అయితే ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇండియన్స్ ఎవరైనా ఉంటే వెంటనే అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చేయడం చాలా బెటర్. ఆల్రెడీ మన ఇండియన్ మినిస్ట్రీస్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. వాటిని పాటించి జాగ్రత్తగా హ్యాపీగా సేఫ్గా ఇండియాకి వచ్చేసేయండి. ఇకపోతే ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్, దౌత్యపరమైన కంట్రీస్, డిప్లొమాటిక్గా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అవి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా రష్యా, చైనా, యెమెన్, హౌతీలు అంటారు. సిరియా టు బి క్లోజ్ టు ఇరాన్. సిరియా చాలా చాలా క్లోజ్గా ఉంటుంది ఇరాన్లో. ఆ మధ్య ఇజ్రాయెల్ సిరియా పైన అటాక్ చేస్తున్నప్పుడు ఇరాన్ సిరియా వైపు కూడా నిల్చుంది. తర్వాత గాజా. సో గాజా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గాజా ఎటువంటి పరిస్థితిని చూసిందో అందరికీ బాగా తెలుసు. ఇజ్రాయెల్ గాజాను మొత్తం పూర్తిగా ధ్వంసం చేసింది. అక్కడ ప్రజలు ఆకలితో చనిపోతున్న సిచ్యువేషన్కి వచ్చేసింది గాజాలో. తర్వాత అజర్బైజాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్. ఈ 2 పెద్ద అంత క్లోజ్ కాదు, బట్ దౌత్యపరమైన సత్య సంబంధాలు అయితే వాటికి ఉన్నాయి. సో ఇకపోతే ఇవి గనక ఈ వార్లో ఎంటర్ అయితే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ వార్ ఉందో ఈ వార్లోకి ఇవన్నీ ఎంటర్ అవ్వక్కర్లేదు. కానీ జస్ట్ రష్యా చైనా ఈ 2 గనక ఇరాన్కి సపోర్ట్గా ఎంటర్ అయితే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. మొత్తం కూడా ఈ ప్రపంచం వినాశనం అవుతుంది. ఎందుకంటే ఈ 2 అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సైనిక దళం కావచ్చు, అంటే లైక్ సోల్జర్ పవర్ కావచ్చు, ల్యాండ్ పవర్ కావచ్చు, ముఖ్యంగా సోల్జర్ ల్యాండ్ పవర్ కావచ్చు, నేవీ పవర్ కావచ్చు, ఎయిర్వే పవర్ కావచ్చు, అన్నిట్లో కూడా టు బి స్ట్రాంగ్. రష్యా అలాగే చైనా కూడా అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్ ఉంది. కొన్ని లక్షల మంది సైనికులు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇలా ఇరాన్కి సపోర్ట్గా ఈ కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మరి సిచ్యువేషన్ ఏ టైంలో ఎలా మారుతుందో మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే కేవలం దౌత్యపరమైన సంబంధాలే అంటున్నారు. కానీ ఒకవేళ ఈ యుద్ధ వాతావరణంలో ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఉంటే, ఇవి సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్కి, అమెరికాకి కూడా సపోర్ట్ చేసే కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ ఒకసారి మళ్ళీ చెప్తా, ఈ రష్యా, చైనా, యెమెన్, సిరియా, గాజా, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యుద్ధంలోకి ఇవి కూడా వేలు పెడితే చాలా చాలా ఘోరం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్కి అలాగే యుఎస్ఏకి సపోర్ట్ కొన్న కంట్రీస్ ఏంటో చూద్దాం. రీసెంట్గా ఇరాన్ కూడా వాటిపైన అటాక్ చేసింది. సో యుఎస్ఏకి అండ్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ బహ్రెయిన్, ఖతర్, ఇరాక్, యుఏఈ, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్. సో రీసెంట్గా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతోటి ఈ ప్రాంతాల్లో ఉన్న అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో సైనిక స్థావరాల పైన, ఆ ఎయిర్ బేస్ల పైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు పక్కన చూడొచ్చు. రీసెంట్గా ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఇండియన్స్ని అలర్ట్ చేశారు. అక్కడున్న ప్రాంతవాసులతో పాటు ఇండియన్స్ని కూడా అలర్ట్ చేశారు. సో వాళ్ళు మన ఇండియన్ మినిస్ట్రీస్ని కాంటాక్ట్ అయ్యారు. అక్కడ ఎటువంటి టైంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో తెలియని పరిస్థితి. సో అంటే ఇటు ఇరాన్ నుంచి ముప్పు ఉంది, అటు ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ముప్పు ఉంది. ఎలా అంటే వారు ఏదైతే దాడి చేస్తున్నారో దానివల్ల అక్కడ ఉండే వారికి ఖచ్చితంగా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి, యుఎస్ఏకి సపోర్ట్గా ఉన్నారు. సో
అంటే ఇవి అంత స్ట్రాంగ్ అయిన కంట్రీస్ అని చెప్పలేం. సో ఇవి రెండు చాలా స్ట్రాంగ్. ఒకటి టెక్నాలజికల్గా, ఇంకొకటేమో అన్ని రకాలుగా. ఒక పక్క ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు, వాళ్ళ సైన్యం, ఆర్మీ సైన్యం కావచ్చు, అన్ని రకాలుగా చాలా చాలా స్ట్రాంగ్ యుఎస్ఏ. అందుకే అగ్రరాజ్యం అంటారు. మరి అగ్రరాజ్యం కాస్త మరి ఆఖరి రాజ్యంగా అయ్యే అవకాశం కూడా ఉంది ఇందులో, రష్యా కనుక ఎంటర్ అయితే. ఎస్, రష్యా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. రష్యా నౌకాదళం కావచ్చు, లేకపోతే సైనిక బలగం కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మొన్న కూడా రష్యా వాళ్ళని మేము ఎదుర్కోవడానికి సిద్ధం అనే చెప్పింది. ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ వేలు పెడితే మధ్యలో వచ్చి అనవసరమైన విషయాల్లో ఎట్లయితే ట్రంప్ ఇన్వాల్వ్ అవుతాడో అట్లా ఇన్వాల్వ్ అయినప్పుడు రష్యా గట్టిగానే చెప్పింది, మేము అటాక్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం అని చెప్పేసి. సో ఆ రకంగా మొత్తానికి ఇజ్రాయెల్కి, యుఎస్ఏకి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కంట్రీస్లో మొత్తం కూడా ఈ అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు ఉన్నాయి. దగ్గరగా మొత్తం కూడా చూసుకుంటే 40,000 సైనికులు అయితే ఈ కంట్రీస్లో ఉన్నారు. కొన్ని చోట్ల 10,000 మంది, 5,000 మంది, 3,000 మంది, 2,000 మంది, అలా మొత్తం కూడా చాలా మంది ఉన్నారు. అలాగే U-18 ఫైటర్ జెట్లు, U-17 ఫైటర్ జెట్లు, దానికి సంబంధించిన స్థావరాలు కూడా ఈ ప్లేసెస్ అన్నిటిలోని కూడా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇజ్రాయెల్ అలాగే యుఎస్ఏ. సో వీళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి అంత ఈజీగా వాళ్ళ ఖమేనీని పూర్తిగా అంతం చేయగలిగారు. సో ఏదేమైనప్పటికీ మరి చూడాలి. వీటికి దగ్గరగా చాలా కంట్రీస్ సపోర్ట్ ఉన్నాయి, అలాగే వాటికి కూడా చాలా కంట్రీస్ సపోర్ట్ ఉన్నాయి. సో వాళ్ళు కనుక డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం మిడిల్ ఈస్ట్ అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. మిడిల్ ఈస్ట్లో కావచ్చు, అలాగే వెస్ట్ ఆసియాలో కూడా కావచ్చు, చాలా దారుణమైన పరిస్థితి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ని, డిప్లొమాటిక్గా సపోర్ట్ చేస్తుంది. సో సో దానివల్ల ఇండియాకి పెద్ద ఇదైతే ఏం లేదు. అలాగే పాకిస్తాన్లో, అలాగే కొన్ని ప్రదేశాల్లో కూడా ఖమేనీ చనిపోయాడు అని చెప్పేసి చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే ఖమేనీ వల్ల ఉగ్రవాదులు చాలా మంది బయటకు వచ్చి చాలా దాడులు చేశారు. ఖమేనీ వల్ల అదే దేశంలో చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఖమేనీ చనిపోయాడని చెప్పేసి అతను ఆ చిత్రపటాలు బయటకు తీసుకొచ్చి చెప్పులతో కొడుతూ, చెప్పుల దండలు వేసి ఆయన ఫోటోలను అంటించే ప్రయత్నం చేస్తున్నారు. సో చూద్దాం మరి సపోర్ట్గా ఉన్న దేశాలు ఇన్వాల్వ్ అవుతాయా అవ్వవా. ఈ యుద్ధ వాతావరణం అయితే ఇప్పుడప్పుడే ఆగేలా లేదు, ఇంకా కొన్ని రోజులు నడిచే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఇరాన్ ఒక డ్రామా ప్లే చేస్తుంది, ఖమేనీ చనిపోయాడని చెప్పేసి. ఖమేనీ చనిపోలేదని చెప్పేసి ఫారెన్ మినిస్టర్ అబ్బాసే, ఇరాన్కి సంబంధించిన వ్యక్తి, ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ నకిలీ ఖమేనీకి ఆల్రెడీ అంత్యక్రియలు వాళ్ళు స్టార్ట్ చేశారు. అందరూ కూడా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు, నిజంగానే ఖమేనీ చనిపోయాడని చెప్పి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ 2-3 రోజుల్లో భారీగా నష్టం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.